జూన్ నెల 3వ తారీఖు. ఈరోజు అర్జెంటీనా దేశంలో జరిగిన దివ్య సత్ప్రసాద అద్భుతాన్ని గురించి తెలుసుకుందాం. అర్జెంటీనా దేశంలోని బోవనిస్ ఎయిరెస్ పట్టణంలో శాంతా మరియా దేవాలయంలో 1992 మే 1 శుక్రవారం దివ్య బలి పూజ తర్వాత దివ్య సత్ప్రసాదమును దివ్య మందసంలో పెట్టడానికి సిద్ధమవుతున్నటువంటి గురువు తెల్లని గుడ్డపై ఉన్నటువంటి దివ్య సత్ప్రసాద ముక్కలను చూసి సేకరించి వాటిని కరిగించుటకు చిన్న నీటి పాత్రలో వేసి దివ్య మందసంలో భద్రపరిచారు. గురువు కొన్ని రోజుల తర్వాత వెళ్ళి దివ్య మందసమును తెరిచి అవి కరిగాయో లేదో అని చూచాడు. అవి ఏమాత్రం మార్పు చెందలేదు. 7 రోజుల తర్వాత అనగా 8వ రోజు దివ్య మందసమును తెరిచి చూడగా దివ్య సత్ప్రసాదం ముక్కలు ఎర్రగా మారి ఉండటం గమనించారు. ఆ తర్వాత ఆగస్టు 18, 1996లో శాంతా మరియా దేవాలయంలో దివ్య బలి పూజ జరుగుతున్న సమయంలో దివ్య సత్ప్రసాదాన్ని పంచిపెట్టిన తర్వాత దివ్య సత్ప్రసాదము ఒకటి క్రిందబడినది. ఇది గమనించిన గురువు దానిని తీసుకొని నీటి పాత్రలో ఉంచి దివ్య మందసంలో పెట్టారు. కొన్ని రోజుల తర్వాత దానిని చూచిన గురువు ఆశ్చర్యానికి గురయ్యాడు. దివ్య సత్ప్రసాదము రక్తముగా మారటం, క్రమేణా అది పెరగటం చూశాడు. ఆ గురువు ఆ అద్భుతాన్ని పీఠాధిపతులకు అనగా మన ప్రస్తుత పాపు గారికి తెలియజేశారు. పీఠాధిపతులు వెంటనే దానిని పరిశోధనకు పంపించారు. దానిని రికార్డో కాస్టానాన్ అనే శాస్త్రవేత్తకు పీఠాధిపతులు పరిశోధనకు అప్పగించారు. ఆయన పరిశోధనలు జరిపిన తర్వాత ఈ విధంగా తెలియచేశాడు. ఇది మనిషి యొక్క గుండెలోని ఒక భాగము. అయితే ఆ గుండె అనేక వేదనలను, బాధలను, ఆవేదనలను, కష్టాలను అనుభవించి చనిపోబోవు వ్యక్తి యొక్క గుండెలా ఉన్నది అని నిర్ధారించాడు. ఇది స్వయంగా క్రీస్తు ప్రభు యొక్క శరీరం అని తీర్మానించి తెలియచేశాడు. అది ఇంకనూ ఆ దేవాలయంలో భద్రంగా ఉన్నది. అప్పటి నుండి ఆ ప్రాంతంలో దివ్య సత్ప్రసాదం మీద అధిక విశ్వాసం, భక్తి, ఆరాధన అభివృద్ధి చెందుతూ ఉన్నది.